ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆ విధంగా కలవచ్చు. సో అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలి చేయాలంటే ఆయనకున్న టైం అడ్జస్ట్మెంట్ లో అవుతుందమ్మా. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, అది సరోజిని గారు ఉన్నాయండి, ఇంకా వాళ్ళు ఎవరే ఉన్నాయండి, పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ పార్టీనే ఉన్నాయి, టీడీపీనే ఉన్నాయండి, ఇంకా వేరే పార్టీ ఉన్నాయండి. వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం కార్నర్ చేసే వ్యక్తుల్లో కార్నర్ చేస్తారు, మాట్లాడతారు, బయటికి వెళ్ళి ఉన్నటువంటి పార్టీని బురద జిల్లా కార్యక్రమం ఎవరైనా చేస్తారు. సో దాన్ని మనం ఆ విధంగా రకంగా మనం చూడాలి. ఈ రోజు చూస్తే అసంతృప్తులు అని అన్నారు. సో కూటమిలో ఇంత పెద్ద కూటమిగా ఏర్పడేటప్పుడు లక్ష్మణ్ గారు ఒక్క సరోజిని గారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ దానికి వ్యతిరేకంగా, బట్ ఒక్క సరోజిని గారు కాదు, సరోజిని గారు కోవలకి చాలా మంది మీరే చెప్తున్నారు టికెట్లు ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత బయటకు వచ్చి మీకు సంబంధించి ఆ ఫ్లెక్సీలు కావచ్చు అవన్నీ తగలబెట్టడం ఇలా చాలా జరిగాయి. సరోజిని గారు ఈ రోజు వచ్చారు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వీటన్నింటిని ఎలా ఎదుర్కొంటారు అసలు మీ అధినాయకుడు? ఇప్పుడు ఈవిడ చేసిన కామెంట్స్ ఇంకా హాట్ కామెంట్స్ చేశారు ఆవిడ. ఇది ఓన్లీ ఒక జనసేన పార్టీలోనే కాదండి, ఇప్పుడు జనసేన పార్టీలో కాదు మీ కూటమిలో ఉన్న టీడీపీలో కూడా ఇదే పరిస్థితి. నేను అదే చెప్తానమ్మా, కూటమిలో ఉన్నాయండి ఎవరో ఉన్నాయండి అసత్యం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే గెలిచే పార్టీ ఈ రోజున కూటమి గెలుస్తుందన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకి టికెట్ రావాలి, మనం టికెట్ తీసుకొని మనకు గెలవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి. సో ఈ రోజున ఈ యొక్క అసంతృప్తులు రావడం కారణం ఏంటంటే, అయ్యో ఈసారి నేను పోటీ చేస్తే బాగున్ను, నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, నేను మినిస్టర్ అయ్యేవాడిని అని ప్రతి ఒక్కరిలో ఉంటది. సో ఏదైతే ఈ పొత్తులో అందరికి న్యాయం చేయాలంటే అవ్వదండి, అందరికి న్యాయం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ 144 స్థానాల్లో, బీజేపీ 10, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటువంటి స్థానంలో ఎవరు గెలుపు గుర్రాలు అవునండి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్, సామాజిక ఈక్వేషన్స్, అలాగే ఆర్థికంగా అన్ని రకాలుగా బేరేజ్లు వేసుకుంటారండి. ఇప్పుడు అన్ని రకాల బేరేజ్లు వేసుకునే గెలుపు గుర్రాలు అనేది ఏ పార్టీ అయినా అక్కడ పెడుతుంది. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి ఏంటనేది. సో మా ప్రయత్నాలు అవునాయండి, మా కూటమిలో ఉన్న ఎవరైనా సరే, బీజేపీ అయినా టీడీపీ అయినా జనసేన అవునాయండి, గెలిచే వాళ్ళకి 100% ఖచ్చితంగా బలం ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చూస్తారు. ఆప్షన్ గా ఎవరు ఉండట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి. సో ఈ రోజు నెలకొందంటే అసంతృప్తుల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. సో చిన్న ఉంటాయండి, ఏ పార్టీలోనే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో లేవా టికెట్ అందరూ కూడా ఈ రోజున వాళ్ళ అసంతృప్తిలో లేరా? అలాగే వాళ్ళు బుచ్చుగించుకుంటారు. నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎమ్మెల్సీయో లేదా ఇంకో స్థానమో లేదా నామినేటెడ్ పోస్టులో సంస్కృతమైన కేబినెట్ కు అనుకూలంగా ఉన్నటువంటి పోస్టులు. లక్ష్మణ్ గారు ఇప్పుడు వైసీపీలో మీరు అన్నట్టు వైసీపీలో ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి ఎందుకు, కానీ ఇప్పుడు మీ కూటమి నుంచే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక్క పార్టీగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, మేము ఒంటరిగా వస్తున్నాం, వాళ్ళు సర్దుమణించుకుంటారు. కానీ ఇక్కడ మీరు అలా కాదు, టీడీపీని వెనకేసుకు రావాలి, ఇప్పుడు మీతో పాటు యాడ్ చేసుకుని బీజేపీని వాళ్ళని సంతృప్తి పరచుకోవాలి, మీ పార్టీలో ఉన్న వాళ్ళని సంతృప్తి పరచుకోవాలి. మీకు ఇంకా ఇది పెద్ద టాస్క్ అసలు ఇక్కడ. అదేమండి ఎందుకంటే కూటమి గెలుస్తుంది, ఇప్పుడు గెలవని పార్టీలోకి వెళ్ళరు కదా, కూటమి గెలుస్తుందని ఒక ఇది రాగానే వేరాగానే అందరూ కూడా నాకు టికెట్ కావాలని ఖచ్చితంగా ఉంటుందమ్మా. సో ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఉంది, పోతుల వెంకట మహేష్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కష్టకాలంలో కూడా పార్టీ నిలబెట్టిన వ్యక్తి. పార్టీలో ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలో మరి విజయవాడలో కూడా పార్టీ నిలబడిందంటే ఆయన చేసిన కృషి ఫలమే, ఆయన చేసినటువంటి పోరాటాలే, ఆయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు చేశాడు, ఎన్నో కేసులు ఆయన పైన వేయించుకున్నాడు. అలాంటి వాళ్ళకు కూడా మేము టికెట్ ఇవ్వలేకపోయామమ్మా. ఈ రోజున ఆయన టికెట్ వస్తుందా, బీజేపీకి వెళ్తుందా తరిచిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు ఏమవుతుందో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టడు ఆయన పోతుల వెంకట మహేష్ గారు. సో అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు. పితాని బాలకృష్ణ గారు అవనివ్వండి, పార్టీ సెట్ సూర్యచంద్ర గారు అవన్నీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ కోసం కష్టపడాలి. ఇప్పుడు మనం ఈరోజు చూస్తే కళా వెంకటరావు గారికి కూడా ఇంత సీనియర్ పోస్ట్ ఇంతవరకు టికెట్ అయిన ప్రకటించాల, దేవినేని ఉమా గారు ఇంతవరకు టికెట్ ప్రకటించాల, చాలా మంది మోస్ట్ సీనియర్లు ఉన్నారు. చేసుకున్నాం నవతరానికి, కొత్త తరానికి, అలాగే కొత్త బ్లడ్ రావాలి పార్టీలో, కొత్త తరాన్ని తీసుకెళ్లాలి అనే రకంగా వెళ్తున్నాం. కొన్ని ఈక్వేషన్ బట్టి, కూటమిలో ఈక్వేషన్ బట్టి కూడా అమ్మా పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కూటమి వల్ల నేను నష్టపోయాను, అయినా సరే జగన్మోహన్ రెడ్డి అని ఒక నియంత్రని, జగన్మోహన్ రెడ్డి అని ఒక మారిస్ని వాడించడానికి కూటమి అవసరం, కూటమి కట్టం, ఖచ్చితంగా ఐక్యత భావంతో మేము వెళ్తాం
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఒక దీనితో మీరందరూ కూడా 170 స్థానంలో జనసేన, 170 స్థానంలో టీడీపీ, 170 స్థానంలో బీజేపీ అన్న భావజాలంతో ముందుకెళ్ళండి. ప్రజల్లో అర్జించండి. ఓట్లు కూటమి వైపు ట్రాన్స్ఫర్ చేసేటట్టు మీరు వెళ్ళండి అన్నట్టు మాకు మా అధినాయకులందరూ కూడా మా సూచనలు ఇవ్వడం జరుగుతున్నాం. ఈ రోజున ఎవరి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజున టికెట్ రాజులకి రేపొద్దున పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మన పార్టీలో బయటికి వెళ్ళి బురద చల్లే కన్నా అదేదో ముందుగానే పార్టీలు ఉన్నప్పుడు ప్రశ్నించాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా పార్టీలు ఉన్నప్పుడు ప్రశ్నించాలి. రైట్. ఒకసారి బాలగురుస్వామి గారితో మాట్లాడుతున్నాం. గురుస్వామి గారు, ఇప్పుడు ఈ కూటమిలో అయితే మాత్రం చెప్పండి. బిఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకి, నా తోటి మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. మధు గారు, కూటమిలోనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ అసంతృప్తి జ్వాలలు, ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ గోల చిచ్చు రచ్చ జరుగుతుంది. తిరుపతి విషయానికి వస్తే, తిరుపతిలో గతంలో ఏం జరిగింది, మీరు ఒకరిగా వెళ్ళే దానికి సంబంధించి కూడాను ఓట్ల లెక్కింపు సమయంలో కావచ్చు, రిగ్గింగ్ జరిగిందని అంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు సుగుణమ్మ గారు కూడాను ఆవిడ క్లియర్ గా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తిరుపతిలో అసలు టీడీపీ జెండా ఎగరవేసిన ప్లేస్ లో టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని నిల్చోబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా అని క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. అంటే టీడీపీ నుంచి అక్కడ ఎవరు లేరా? టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టుకోలేని పరిస్థితిలో లేదనేది మాత్రం వాస్తవం. ఎందుకనంటే ఇండివిజువల్ గా వెళ్తేనే సుగుణమ్మ గారి గెలుపుని ఆపలేని పరిస్థితి తిరుపతిలో. అయితే పొత్తుల్లో భాగంగా గతంలో పీఆర్పీ నుంచి గెలుస్తున్నది కాబట్టి ఆ సీటు మాకు కావాలని సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమి అడగడంలో కూటమికి కేటాయించడం జరిగింది. అంతే తప్పిస్తే తెలుగుదేశం పోటీ చేయలేక సీట్ ఇవ్వలేక అనేది కాదు. ఎందుకనంటే సుగుణమ్మ గారు 5 సంవత్సరాల నుంచి పనిచేశారు. వారు వయసు రీత్యా పెద్ద ఆవిడైనా కూడా ఆమె చాలా పోరాటం చేసింది. ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, దొంగ ఓట్లలో కావచ్చు, చాలా ఓటుల్లో నాకు తెలిసి బ్రహ్మాండంగా ఫైట్ చేసింది. ఎందుకనంటే ఇన్ని రోజులు పనిచేసాము, ఈజీగా గెలుస్తాము, రేపు గెలిచాక పాసిబిలిటీ కాలం కలిసి వస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సీట్ రాలేదనే అసంతృప్తి ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటది. అది కాదని చెప్పలేము. ఎందుకనంటే ఈరోజు పొత్తు ఏర్పడటానికి కారణం ఏంటంటే ఈరోజు జనాల అభిప్రాయం, జనాల నాడి మేరకే ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలి, అందుకు ఖచ్చితంగా కలిసి ఎక్కడైనా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అటువంటి క్రమంలోనే ఈరోజు పొత్తు ఏర్పడింది. అది సహజంగా. ఎందుకనంటే ఎక్కడైనా కానీ కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల నుంచి పార్టీ కోసం శ్రమించి కష్టపడి పనిచేసి వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని విధాల పార్టీ డెవలప్మెంట్ కోసం, ఈ రోజు పార్టీ క్యాడర్ కోసం వాళ్ళు అనునిత్యం పనిచేశారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఉంటది, లేదని అయితే మేము కాదనట్లేదు. కానీ వాళ్ళను కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు కూడా తప్పకుండా మా అధినాయకత్వం ఇప్పుడు ప్రజల ఆలోచనలే పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అనేది ప్రత్యేక స్థానం. ఎందుకంటే సీనియర్ మన ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినటువంటి ప్రాంతం అది, టీడీపీ జెండా ఎగురవేసిన ప్రాంతం. ఇప్పుడు అలాంటి దగ్గర ఇప్పుడు పక్క నుంచి సరే మీరున్న వాటికి సంబంధించి మీ నేతకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరు ఇస్తే ఒక అర్థం, కానీ ఎక్కడైతే మీరు తిట్టారో పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎక్కడైతే మీరు తిట్టారో వైసీపీ నాయకుడిని, ఆ పార్టీ నాయకుడు వచ్చిన తర్వాత అదే నాయకుడికి ఇప్పుడు మీరు కేటాయించడం జరిగింది. కూటమిలో భాగంగా సరే కూటమిలో భాగంగా మీరు జనసేన కేటాయించారు, కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? మీరు కంటెస్టెంట్ గా నిల్చోబెట్టిన వ్యక్తి ఎవరు? వైసీపీ సిట్టింగ్ లో ఉన్న పర్సనే కదా అనేది ప్రజలు ఆలోచించారంటారా? అది కరెక్టే కాదనట్లేదు, కానీ వాళ్ళకి పార్టీ పరంగా వాళ్ళకున్న అవకాశాలను బట్టి, వాళ్ళకున్న అభ్యర్థి బలాబలాలను బట్టి వారు తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇది జనసేన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ పార్టీ తరఫు నుంచి పొత్తు ధర్మం పాటించి మేము ముందుకి 100% వెళ్తాం. వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు ఎందుకనంటే గెలుపు గుర్రాలకి మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఐఆర్ఎస్ సర్వేలు నిర్వహించారు. లాస్ట్ వరకు కూడా టికెట్ రేపు ప్రకటిస్తామన్నా కూడా ఈ రోజు వరకు కూడా సర్వే చేసి ఎవరైతే 100కి 100% గెలవబోతున్నారో వాళ్ళకే మా పార్టీలో కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది.
అదే కోవలోనే అదే విధంగానే జనసేన కూడా వాళ్ళకున్న అభ్యర్థుల్లో వాళ్ళకున్న బలాబలాలు అన్ని తీసుకొని అన్ని లెక్కేసుకొని వాళ్ళ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా గెలుచుకునే అవసరం దృష్ట్యా వాళ్ళు ఇచ్చుకొని ఉండొచ్చు. దాని గురించి అయితే మనం కానీ బాలగారు ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతంలో టీడీపీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కదా, కానీ ప్రజలు ఆలోచించరా ఈ విషయాన్ని? ఒకసారి ఆలోచించండి, ప్రజలు ఆలోచించారంటారు. ఎందుకంటే సుగుణమ్మ గారు కూడా మీరే అన్నారు, సుగుణమ్మ గారి ఏదైతే ఆవిడ గెలుపుని అసలు అడ్డుకోలేకపోయారు అని. ఈ 5 ఏళ్ళుగా ఆవిడ గ్రాఫ్ పెంచుకోలేదంటారా? మీ అధినాయకుడు అక్కడ దాన్ని ఒక్క స్థానాన్ని ఒప్పించుకొని అక్కడ మీ టీడీపీ వ్యక్తిని నిల్చోబెట్టారని అనుకోలేదా? మా అధినాయకుడు తిరుపతి ఒక్క సీటే కాదు, మేము ఎందుకనంటే అంతకుముందు 2019 ఎలక్షన్ లో 175 సీట్లకి అభ్యర్థుల్ని మేము ప్రకటించాం. చిన్న నేరోలో ఓడిపోయింది సుగుణమ్మ గారు. లాస్ట్ టైం కూడా చాలా మంది ఎక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా సుగుణమ్మ గారు అయితే చాలా తక్కువ, నాకు తెలిసి నేరోలో ఓడిపోయింది ఆవిడ. దాదాపు ఆవిడ గెలిచినట్టే లెక్క. అటువంటి సీటు ఎందుకంటే 175 సీట్లు కూడా ప్రతి సీటు కూడా గెలిచే సీట్లే ఉన్నాయి. అయితే పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు దాదాపు కొన్ని రోజుల పాటు అందరు కలిసి కూర్చొని మాట్లాడటం జరిగింది, ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతి ఇవ్వడం జరిగింది. తిరుపతి ఒక్కటే కాదు, మేము ఇచ్చిన జనసేనకి ఇచ్చిన 21 సీట్లు కావచ్చు, బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు కూడా అన్ని గెలిచే సీట్లే ఉన్నాయి. కానీ వాళ్ళు పొత్తు ధర్మంలో ఇచ్చాం కాబట్టి మా అభ్యర్థులకి ఇప్పటిదాకా కంటెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరపు నుంచి వాళ్ళకి నచ్చజెప్పుకోవాల్సిన బాధ్యత, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం న్యాయం చేస్తామనే కమిట్మెంట్ కావచ్చు, మాట కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్తారు. ఖచ్చితంగా అసంతృప్తులందరినీ కూడా బుజ్జగిచ్చి త్వరలోనే వాళ్ళందరూ ట్రాక్ మీదకి వచ్చేసి అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాగే ఈ రోజు తిరుపతిలో ఆయన పర్యటిస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు కూడా ఆయన. కానీ దీనివల్ల మీకేం మైనస్ అవ్వదా అసలు? చిన్న ఉన్నా కూడా అవన్నీ సర్దుకొని పనిచేసే పరిస్థితే ఉంటది. ఎందుకనంటే అసలు లేకుండా ఉన్నాయి అని చెప్పడం అయితే అబద్ధం. ఖచ్చితంగా చిన్న అసంతృప్తులు ఉంటాయి. అందరు కూర్చొని మాట్లాడి ఇప్పటి వరకు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి సుగుణమ్మ గారే ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మానసికంగా కొంతవరకు మీరే అన్నారు గతసారి సుగుణమ్మ గారి గెలుపుని ఎవరు ఆపలేకపోయారని మీరే అన్నారు. చిన్న ఉంటాయి, బట్ ఇప్పుడు సుగుణమ్మ గారు పక్క పార్టీ చూపులు ఒకవేళ పక్క పార్టీ వైపు ఆవిడ ఏమైనా ఒకవేళ చూస్తే, ఎందుకంటే 5 ఏళ్ళుగా